తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. డిజిటల్ గోల్డ్ ప్రస్తుత రోజుల్లో సురక్షిత పెట్టుబడికి మార్గమని అందరూ భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదని స్పష్టం చేసింది సెబీ. డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో లభించే గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మదుపర్లకు సూచించింది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బంగారం భారతీయులకు చాలా ప్రియమైన మెటల్. ప్రాచీన కాలం నుంచి బంగారాన్ని కొనడం, ధరించడం, అవసరమైన సమయాల్లో వినియోగించుకోవడం భారతీయులకు అలవాటు. అయితే ఇటీవలి కాలంలో ట్రెండ్ కాస్త మారింది. ఫిజికల్ గోల్డ్కు బదులు డిజిటల్ గోల్డ్పై ఎక్కువ మంది పెట్టుబడి పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఇంటి నుంచే కొనుగోలుకు అవకాశం ఉండడంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక ప్రకటన చేసింది. డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో లభించే గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మదుపరులకు సూచించింది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది. కొన్ని డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు పెట్టుబడిదారులకు డిజిటల్ గోల్డ్, ఈ గోల్డ్ ప్రొడక్టులను అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది సెబీ. భౌతిక బంగారంలో పెట్టుబడికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ ప్రాచుర్యం పొందింది. అలాంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం అవి సెక్యూరిటీలు కానీ కమోడిటీ డెరివేటివ్లు కావు కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదు. అవి పూర్తిగా సెబీ వెలుపల పనిచేస్తాయి. అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారుల రక్షణ విధానాలేవీ వర్తించవు అని సెబీ స్పష్టం చేసింది. డిజిటల్ గోల్డ్లో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు పొంచి ఉంటాయని హెచ్చరించింది. అంటే సదరు ప్లాట్ఫామ్ తిరిగి డబ్బు చెల్లించలేకపోవడం, నిర్వహణపరమైన ఇబ్బందులకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ అందించే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్, స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అయ్యే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్లు, ఈజీఆర్ఎస్లు లాంటివి సెబీ పరిధిలోకి వస్తాయని తెలిపింది. వీటిని రిజిస్టర్డ్ మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేయొచ్చని సూచించింది.